హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు మొరమొరాలతో మిక్చర్ చేసి చూపిస్తానండి. ఎలా చేస్తానో చూడండి. కేజీ మొరమొరాలు, పావు కేజీ పల్లీలు, పావు కేజీ పుట్నాలండి. వీటికి కావలసిన పదార్థాలు: ఒక స్పూన్ ధనియా పౌడరు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూను గరం మసాలా, స్పూన్ కారం పొడి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి, ఒక 3 రెమ్మల కరివేపాకండి. ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను పల్లీలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా పల్లీలను ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, పల్లీలు ఫ్రై అయిపోయాయి. వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. అదే ఆయిల్లో పుట్నాల పప్పును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిపోయింది. దాన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే నూనెలో పోపు వేద్దామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకును కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు చిన్న స్పూను పసుపు వేసుకుందాము. అది కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీంట్లో ఫ్రై చేసిన పల్లీలు వేసుకున్నాను. పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను. దాన్ని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావలసిన మసాలాలు వేసుకుందాము. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. వన్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పౌడరు, పావు స్పూన్ గరం మసాలా. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మొరమొరాలని ఇందులో వేసుకుంటున్నాను.
కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అంత ఉప్పు, కారము, మసాలా అవన్నీ పట్టాలి కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. మురమురాల మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం చాట్ లాగా కూడా చేసుకొని తినొచ్చండి. నేను చాట్ తయారు చేసి చూపిస్తాను. అందుకని కొంచెం మురమురాల మిక్చర్ తీసుకున్నాను. దాంట్లో ఒక చిన్న ఉల్లిగడ్డని సన్నగా తరిగి వేసుకున్నాను. ఒక చిన్న టమాటాని కూడా సన్నగా తరిగి వేసుకున్నా. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పావు చెంచా చాట్ మసాలా కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెక్క నిమ్మ చెక్కను కూడా పిండుకుంటున్నాను. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. 2 రకాలుగా వాడుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పనిచేస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మొరమొరాల చాట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము. మురమురాల చాట్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.